శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. భయంకరమైన అంధకారం అక్కడ అంతా నిండిపోయింది. అయితే తర్వాత కొద్ది కొద్దిగా ఆ అంధకారమంతా తొలగిపోవటం ప్రారంభమైంది. సూర్యుడి కాంతి అంతా ప్రజ్వలిల్లింది. దానితో పూర్తిగా వెలుగు నిండాక అందరూ నారాయణుణ్ణి చూశారు. చూసిన వెంటనే అందరూ నిర్ఘాంతపోయారు. అక్కడ నారాయణుడి శరీరం మాత్రమే ఉంది. శరీరం పైన శిరస్సు లేదు. కనీసం అక్కడ ఎక్కడా కూడా వారికి శిరస్సు కనిపించటం లేదు. ఏమైపోయిందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. దేవతలందరూ కూడా నిశ్చేష్టులైపోయారు. ఆ సంఘటన చూసి భయపడిపోతున్నారు. అందరూ కూడా ఒకేసారిగా నారాయణుని ప్రార్థించటం మొదలుపెట్టారు. ఓ జగన్నాయక, ఓ శ్రీమన్నారాయణుడా, నువ్వు దేవదేవుడవి, సనాతన ప్రభువువి. అసలు ఏమిటి దారుణం? నిన్ను అగ్ని కాల్చలేదు, నీరు ముంచలేదు, నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. నీవు దేవతలందరిలో కూడా సర్వసమర్థుడవి. మరణం నీ దగ్గరికి కూడా రాదు. అందరి యొక్క నాయకుడవి నీవు సత్వగుణ ప్రధాన దేవుడవి. ఈ జగత్తు అంతా నీ నుంచే ఉత్పన్నమైనది. అటువంటప్పుడు నీకు ఇటువంటి దుర్గతి ఎలా ప్రాప్తించింది? ఈ దారుణానికి కారణమెవరు? అసలు ఈ మాయ ఏమిటి? నీ శిరస్సుని ఖండించగలిగే సామర్థ్యం ఎవరికీ ఉన్నది స్వామి? అసలు మీకు ఇంతటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం మేమే. మా స్వయంకృత అపరాధం వల్లే ఇదంతా జరిగింది. మాకు మీ మీదున్న ప్రేమ గౌరవం అసలు ఏమైపోయాయి? ఎంతటి స్వార్థంతో ఇటువంటి పనిని మేము చేశాము? మా యజ్ఞం నిర్విఘ్నమవ్వాలనే ఆలోచనతో మీ గురించి మేము పట్టించుకోలేదు. ఇంతటి అనర్థానికి మేమే కారణమయ్యాము. ఇప్పుడు మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? మిమ్మల్ని మళ్ళీ సజీవంగా ఎవరు మారుస్తారు? ఎంతటి మూర్ఖులమయ్యాము మేము. ఇప్పుడు ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కాలి అని అందరూ కూడా దిక్కుతోచని స్థితిలో దేవతలందరూ కూడా పోరుమని విలపిస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన దేవగురువైన బృహస్పతి వారి దగ్గరకు వచ్చారు. ఓ దేవతలారా, ధైర్యం తెచ్చుకోండి. ఇంతలా బాధపడటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కొంచెం తేరుకోండి. దేవతలైన మీరే ఇలా భయపడిపోతే ఇక మానవుల సంగతి చెప్పడానికి ఏముంటుంది? ఉపాయాన్ని ఆలోచించండి. మీ బుద్ధికి పని చెప్పండి. దైవబలము, ఉపాయము ఈ రెండూ కూడా సమానంగానే అనిపిస్తాయి. ఒకప్పుడు కాదు, ఎప్పుడూ అన్ని వేళలా కూడా దైవబలంతో సమానంగా మంచి ఆలోచనలు ఆలోచించాలి. అలా చేయటం వల్ల దైవం కూడా మనకి అనుకూలిస్తుంది అని బృహస్పతి చెప్పగా ఇంద్రుడు సమాధానంగా అంటున్నారు. స్వామి, ఎందుకు ఈ ఉపాయం? చూడండి ఎటువంటి అనర్థం జరిగిందో. దైవమే గొప్పది, దాని యొక్క శక్తికి తిరుగులేదు. లేకపోతే ఇంతటి దారుణం ఎలా జరుగుతుంది? దేవతలందరం కూడా ఇక్కడే ఉన్నాము, ఈ దృశ్యాన్ని చూస్తూనే ఉన్నాము. కానీ విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది. ఎటు పడిందో కూడా తెలియనంత దూరంగా పడింది. మనం ఏం చేయగలిగాము అని అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానంగా చెప్తున్నారు. దేవేంద్ర, శుభం కాని అశుభం కాని కాలం పెట్టిన దాన్ని అనుభవించాల్సిందే. దాని నుంచి తప్పించుకోవటం ఎవ్వరి వల్ల కాదు. ఒకసారి దేహాన్ని ధరించాక సుఖదుఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు శివుడు నా శిరస్సును ఖండించాడు. దానితో ఆయనకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. అంతేకాకుండా లింగపాతం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు శ్రీహరి శిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయి ఉంటుంది. ఇదంతా కూడా కాలమహిమ. ఈ విషయము సాక్షాత్తు దేవేంద్రుడివి నీకు చెప్పవలసిన అవసరం ఏముంది? శచీపతివి నీవు కూడా ఎన్నోసార్లు నీ సింహాసనం నుంచి భ్రష్టుడివయ్యావు. ఎన్నోసార్లు నీ సింహాసనానికి దూరమై ఎన్నో బాధలు అనుభవించావు. ఏ చెట్టు దగ్గరో పుట్ట దగ్గరో తలదాచుకునే స్థితి కూడా నీకు కలిగింది. ఎన్నో బాధలు పడ్డావు. ఇది నీకు తెలియదా? ఎంతటి వారికైనా సరే కష్టాలు తప్పవు, అనుభవించగా తప్పడు. ఎవ్వరూ కాలాన్నించి తప్పించుకోలేరు. అందుకే అతిగా బాధపడకుండా ఇప్పుడు మనం ఉపాయాన్ని ఆలోచించాలి అని మాట్లాడుతున్నారు. వారందరూ చెప్తున్న ఆ ఉపాయమేమిటి? బ్రహ్మదేవుడు దేవేంద్రుడితో అలాగే మిగతా దేవతలందరితో కూడా చెప్పిన ఉపాయమేమిటి అనేది తెలుసుకోవాలంటే వచ్చే కథ తెలుసుకోవాలి. ఈ కథ ఇక్కడితో సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకున్నారంటే ఈ అమ్మవారి కథలన్నీ ప్రతి ఒక్క వీడియో నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.